నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిని పొగిడాలో, ఎప్పుడు ఎవరిని విమర్శించాలో తెలియకపోతే అది సొంత పార్టీలోనే చిచ్చు పెడుతోంది. సరిగ్గా ఇదే జరిగింది తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఒకే ఒక్క కామెంట్ గాంధీ భవన్ లో సెగలు పుట్టించింది. పిసిసి అధ్యక్ష పదవి చుట్టూ తిరిగిన ఈ హైడ్రామా అసలు కథ ఏంటి? మంత్రి అలా ఎందుకు అనాల్సి వచ్చింది? బీసీ సంఘాల ఆగ్రహానికి కారణం ఏంటి? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి తరమూ కాదు. అధికారం దక్కిన ఉత్సాహంలో ఉన్న అస్సాం పార్టీలో ఒక్కసారిగా పిసిసి అధ్యక్ష పదవి చుట్టూ వివాదం ముసురుకుంది. ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే సెగలు పుట్టించాయి. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నారు? దానికి కౌంటర్ ఏంటి? ఇప్పుడు ఈ వివాదం సద్దుమణిగిందా లేక లోపల ఇంకా రగులుతూనే ఉందా అనే టాక్. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టైలే వేరు. ఆయన మనసులో ఏముంటే అదే ముక్కుసూటిగా మాట్లాడేస్తుంటారు. అయితే ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం పార్టీ వర్గాల్లో పెను సంచలనానికి దారితీశాయి. ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ, ఒకవేళ జగ్గారెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలవడం ఖాయం అని వ్యాఖ్యానించారు. ఆ ఒక్క మాట గాంధీ భవన్ లో ప్రకంపనలు సృష్టించింది. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పదవిలో ఉండగానే మరొకరి పేరును ప్రతిపాదించడం, అది 100 సీట్లు గెలుస్తామని చెప్పడం ప్రస్తుత నాయకత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందనే భావన వ్యక్తమవుతుంది. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు తోడు మరో మంత్రి కూడా ఈ అంశంపై స్పందించడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. దీంతో మహేష్ కుమార్ గౌడ్ వర్గం అలర్ట్ అయింది. మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన బాధ్యతలు చేపట్టి కొద్ది రోజులు కూడా కాకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై కొన్ని సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహేష్ గౌడ్ కు మద్దతుగా కొందరు కీలక నేతలు మీడియా ముందుకు వచ్చారు. పార్టీలో క్రమశిక్షణ ఉండాలని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కౌంటర్లు ఇచ్చారు. దీంతో వివాదం ఎటుపోతుందోనన్న ఆందోళన పార్టీ క్యాడర్లో మొదలైంది. పరిస్థితి చేయిదాటిపోతుందని గమనించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే రంగంలోకి దిగారు. తన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించే ప్రయత్నం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ నాకెంతో కాలంగా మంచి మిత్రుడు. ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలన్నది నా ఉద్దేశం కాదు. జగ్గారెడ్డి పనితీరును ఉద్దేశించి మాత్రమే నేను ఆ మాట అన్నాను. ప్రస్తుతం ఉన్న నాయకత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో గాలిలో కొట్టుకులాడుతున్న వివాదానికి కొంతవరకు బ్రేక్ పడింది. పైన కనిపించినంత సద్దుమణిగినట్టు ఉన్నా లోపల మాత్రం చర్చలు ఆగడం లేదు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం దీని వెనుక 3 ప్రధాన కోణాలు ఉన్నాయి. కాంగ్రెస్ లో గ్రూపులు సహజం. పిసిసి అధ్యక్ష పదవిపై కన్నేసిన సీనియర్లు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఆ అసంతృప్తికి ప్రతిబింబమా అనే అనుమానాలు ఉన్నాయి. పార్టీలో దూకుడుగా ఉండే జగ్గారెడ్డి కొంతమంది మంత్రుల మద్దతు పుష్కలంగా ఉంది. ఆయనను ప్రమోట్ చేయడం ద్వారా తమ పట్టు నిలుపుకోవాలనే ప్లాన్ ఉందా అన్న ప్రశ్న. మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడిప్పుడే పార్టీ యంత్రాంగాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నారు. ఈ దశలో ఇలాంటి వ్యాఖ్యలు ఆయన అథారిటీని దెబ్బతీసే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఒక్కొక్కసారి చిన్న సందర్భాలు కూడా పెద్ద చిచ్చు పెడుతుంటాయి. మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ లీడర్ జగ్గారెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనడమే ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. జగ్గారెడ్డికి ఉన్న మాస్ ఫాలోయింగ్ ను చూసి ముగ్ధుడైన కోమటిరెడ్డి జగ్గారెడ్డి లాంటి నాయకుడికి పిసిసి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుంది అని అర్థం వచ్చేలా మాట్లాడారు. అంతే, ఆ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలు కేవలం రాజకీయ రంగుకే పరిమితం కాలేదు. ఇది నేరుగా సామాజిక సమీకరణలపై ప్రభావం చూపింది. ప్రస్తుతం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో బీసీ సంఘాలు దీనిని సీరియస్ గా తీసుకున్నాయి.
రాష్ట్రంలో బీసీ నేతను పదవి నుంచి తొలగించేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని బీసీ సంఘాలు మండిపడ్డాయి. ఓవైపు బీసీ సంఘాల నేతలు, మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ సన్నిహితులు తీవ్ర స్థాయిలో స్పందించడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆశ్చర్యపోయింది. మంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందనే వాదనలు వినిపించాయి. పరిస్థితి చేయి దాటుతుందని గమనించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారు. వివాదాన్ని ఆ స్థాయికి వెళ్లనివ్వకుండా చాకచక్యంగా వివరణ ఇచ్చారు. పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన కోమటిరెడ్డి వెంటనే వివరణ ఇస్తూ మహేష్ కుమార్ గౌడ్ తనకు అత్యంత ఆప్తమిత్రుడని, ఆయనను పీసీసీ పదవి నుంచి తొలగించాలన్న ఉద్దేశం తనకు అస్సలు లేదని స్పష్టం చేశారు. కేవలం జగ్గారెడ్డి ఇఫ్తార్ విందులో ఉన్న జనాన్ని చూసి ఆ ఉత్సాహంతో అన్న మాటలే తప్ప ఇందులో ఎవరిని తక్కువ చేసే ఉద్దేశం లేదని సర్ది చెప్పారు. కోమటిరెడ్డి వివరణ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంపై తనకు పూర్తి గౌరవం ఉందని చెప్పడం ద్వారా బీసీ సంఘాల ఆగ్రహాన్ని ఆయన చల్లార్చగలిగారు. లైట్ గా తీసుకోవలసిన విషయంపై ఇంత చర్చ ఎందుకన్న ఫీలింగ్ అటు జగ్గారెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మంత్రేదో క్యాజువల్ గా అన్న విషయాన్ని పట్టుకొని అంత సాగదీయడం ఎందుకు? సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారట ఆయన. అసలు పీసీసీ పదవికి గడువు ఇంకా ముగియనే లేదు. అలాంటప్పుడు ఇలాంటి చర్చకి అవకాశం ఉండదంటూ జగ్గారెడ్డి తన సన్నిహితుల దగ్గర అన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇష్యూ అలా వచ్చి ఇలా సెటిల్ అయిపోయినట్టు అయింది. అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా జరిగిన ఎపిసోడ్ ను లైట్ గా తీసుకున్నారట. అసలు మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించిన తర్వాత ఇక ఇష్యూ ఏముంటుందంటూ కొట్టి పారేశారు మహేష్ గౌడ్. ఇదంతా చూస్తున్న వారు మాత్రం టీ కప్పులో తుఫాన్ అంటే ఇదేనంటూ చమత్కరిస్తున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ లో ఈ పీసీసీ రచ్చ ముగిసినట్టే కనిపిస్తుంది. పదవి కాలం ముగియకుండానే కొత్త పేరు తెరపైకి రావడం కాంగ్రెస్ సంస్కృతిలో భాగమే అయినప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతాయని సీనియర్లు భావిస్తున్నారు. ఐకమత్యమే మహాబలం అని నమ్మే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి చిన్న చిన్న ఇంటర్నల్ మ్యాటర్స్ సాధారణమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బీసీ సమీకరణల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తానికి పీసీసీ అధ్యక్ష పదవిపై రేగిన రచ్చ ఒక టీ కప్పులో తుఫాన్ లాగే ముగిసింది. అటు కోమటిరెడ్డి, ఇటు జగ్గారెడ్డి, అటు మహేష్ కుమార్ గౌడ్, ఇటు ముగ్గురు ఆల్ ఈస్ వెల్ అనే సంకేతాలు ఇచ్చారు. కానీ లోపల ఇంకేమైనా ఉందా అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది.